స్టేజ్ మీద ఉన్న నా తమ్ముడు చెల్లెలు అన్నలు నాకు నేను డ్యాన్స్ వేసి డబ్బు కొట్టేదా అన్న అందరికీ గద్దెల కుటుంబం తరఫున మీ బిడ్డ మీ చెల్లె మీ వెన్నెల తరఫున పాదాభివందనాలు. పాదాభివందనాలు ఎందుకంటున్నారంటే మన జీవితాలని అంటే మీ జీవితాలని ఒక ఆశయాన్ని సమాజం కోసం ప్రజల కోసం ఏమైనా చేయాలి, మనం సేవ చేయాలి, ప్రజలని ఇన్స్పైర్ చేయాలి, ప్రజలని చైతన్యం చేయాలి, ప్రజల కోసం ఏమైనా చేయాలని మనం ఉన్నాం. దాంట్లో మనం ముందుకొచ్చి అందరం తాటికొచ్చి ఇలాంటి కళారూపాలను ఇలాంటి సంఘాలని సమాజ సేవ కోసం ప్రజల కోసం వచ్చే మనుషులమంతా ఒక దగ్గర రావాలని మీరు అందరూ వచ్చారు కదా. అందుకే మీ అందరికీ పాదాభివందనాలు. నేను చాలా చిన్నదాన్ని, గద్దరున్న ఏ స్టేజ్ మీద అయినా సరే ప్రతి ఒక్కరికి అదే చెప్పాడు, పాదాభివందనాలు. తర్వాత నేను ఎంత అదృష్టవంతురాలంటే ఇంత గొప్ప పాదవృష్టి చెప్పేదాన్ని గొప్పదాన్ని కాదు. కాకపోతే అదృష్టం ఎందుకంటే ఇందులో వాళ్ళందరూ మ్యాక్సిమం చూశాను. చెరబండి రాజు గారిని చూశాను, తర్వాత దివాకర్ అన్న ఆయన పాట పాడితే డ్యాన్స్ చేశాను. తర్వాత శ్రీశ్రీ గారు వాళ్ళు ఎత్తుకున్నారంట, నాకు గుర్తులేదు కానీ అప్పుడు 2-3 సార్లు ఇంటికి వచ్చినప్పుడు ఎత్తుకున్నారంట. తర్వాత పెళ్ళి వెళ్తాక నేను ఇద్దరం కలిసి వెంకటప్పుడు స్టేజ్ మీద పాట పాడాను. నేను పాట పాడితే పెళ్ళి వెళ్తాక కోరస్ ఇచ్చింది 1997లో నాన్న మీద అటాక్ జరిగినప్పుడు. దానికి వ్యతిరేకిస్తూ వెంకటపురంలో స్టేజ్ వేస్తే అక్కడ పెళ్ళి వెళ్తాక నేను పాట పాడితే అక్కడ కోరస్ ఇచ్చింది. అట్లాగే మన గూడు అంజయ్య అన్న తెలుసు, టోలక్ దయాన తెలుసు, మంగపాటి ప్రసాద్ అంకల్, తర్వాత మన సంతోష్ గారు, సంతోష్ అన్న తెలంగాణ మూమెంట్లో నాన్న పాదయాత్ర నెలరోజుగా. అట్లాగే మన రామారావు అంకల్ గారు, అలిశెట్టి ప్రభాకర్ గారు గుర్తున్నారు, చిన్న చిన్న కవితలు నాకు చాలా ఇష్టం. అట్లాగే మన శివసాగర్ అంకల్ గారు, మన చివరి కాలం వారికి నాకు చాలా గుర్తు. ఇంకా మన ఎర్ర ఉపాలి గారు, చుక్క సత్తయ్య గారు, విద్య రామలక్ష్మి కూడా కలిసాము. పాటమ్మ భిక్షపతి అన్న గారు తెలంగాణ మూమెంట్లో కలిసాము. అట్లాగే జగ్గు ప్రహ్లాద్ అన్న చాలా సహచరుడు నాన్నకి. అలాగే మన తీగల ఆయన తెలుసు, తర్వాత మారోజీ వీరన్నను కూడా చాలాసార్లు కలిసాము. మనకు రమేష్ అన్న ఆయన ఒడిలోనే పడుకొని ఆయన ఒడిలోనే ఉండేదాన్ని. ఆయన డప్పు కొడితే ఆయన డప్పుకి నేను డ్యాన్స్ చేస్తూ వచ్చేదాన్ని. తర్వాత నాకు రామిళ్ళ అశోక్ అన్న కూడా తెలుసు, జననాట్య మండలిలో పనిచేసేవాడు, అడపదడప నాకు కనిపించేవాడు. అట్లాగే మనకు ఉమేష్ అన్న తెలుసు, నిస్సార్ అన్న తెలుసు, తమ్ముడు అన్నయ్య మనకు ప్రభాకర్ అన్న తెలుసు. అట్లాగే అన్న తెలియదు. ఇక్కడ పద్మక్క, నన్ను కంటి పిల్లగా వచ్చినప్పుడు నన్ను ఎత్తుకొని పెంచిన పద్మక్క మన సంజీవన వాళ్ళ భార్య. అట్లాగే ముగ్గు కర్ణాకర్ అన్న తెలుసు, మన తర్వాత ఎల్లయ్య అన్న తెలుసు, సత్యరాజు తెలియదు. తర్వాత తీగల ఆయన తెలుసు, కవాలి బాల అన్న తెలుసు. ఇందాక అన్న అన్నట్టు ఇంతమంది ఉన్నారా అమర కళాకారులు, ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేసి సొంత ఆశకు ఏం లేకుండా ఆ ఆశ ఏంటంటే ప్రజలని స్ఫూర్తి చేస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ వాళ్ళ ఒక సమానమైన ఆనందమైన జీవితాన్ని ఇవ్వాలని ఒక లిస్ట్ చేసుకుంటూ పోతే ఈ గోడలు కూడా సరిపోవు. ఎంతోమంది పేర్లు ఉన్నాయి, ఎంతోమంది పేర్లు లేవు. వారు తమ జీవితాన్ని మన కోసం త్యాగం చేసి వాళ్ళ త్యాగాల వల్లనే మనం ఈరోజు నిర్భయంగా కూర్చున్నాం. అదే స్ఫూర్తితో ముందుకు పోతూ ఇందాక తమ్ముడు అన్నట్టు జనాటి మండలంలో ప్రాక్టీస్ చేస్తే నేను కూడా నీళ్ళు ఇచ్చి చాయ్ ఇచ్చి వాళ్ళ కళ్ళం పెట్టి వాళ్ళ ఇస్త్రాలను తీసినందుకు ఈ స్ఫూర్తి, ఈ ధైర్యం వచ్చింది. అదే స్ఫూర్తితో మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం, ఈ సమాజంలో మన పిల్లలు ఎటువైపు పోతున్నారు, మనం ఎటువంటి పిల్లల్ని తయారు చేస్తున్నాం. ఒకప్పుడు వాళ్ళ స్ఫూర్తితో నేను తమ్ముడు ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఎటువంటి పిల్లల్ని తయారు చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉందని కోరుతున్నాం. అందుకే ప్రతి ఇంట ప్రతి గల్లీలో మనం ఆ పాటలు మన సంస్కృతికి సంబంధించిన పాటలు, ఉద్యమాలకు సంబంధించిన పాటలు, జీవితాలకు సంబంధించిన పాటలు
తల్లి నేర్చుకోవాలి, తండ్రి నేర్చుకోవాలి, అవే పాటలు పాడాలి, అవే మాటలు వినాలి. అప్పుడే పిల్లలు నేర్చుకుని స్ఫూర్తికి తీసుకొని ముందుకు పోగలుగుతారు. ఒకప్పుడు కట్టె ఉంటేనే బయటికి రాగలుగుతుంది, ఒకప్పుడు ఉద్యమాలు గన్ను ఉంటేనే ఉద్యమం చేస్తాం కాబట్టి ఈ పార్టీ ఉండగలం. ఇప్పుడు రానున్న జనరేషన్కి మనం ఏమీ కాదు. మన ఆయుధం ఏంటి? మన ఆయుధం రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. మన ఆయుధం ఓట్ల విప్లవం, నిశ్శబ్ద విప్లవం అన్నాడు గద్దరన్న. అంటే ముందున్న తరానికి ఒక ఉద్యమ రూపం ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళకున్న కష్టాలను, వాళ్ళకున్న అణిచివేతను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి. ఆ ఉద్యమమే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఆ ఉద్యమమే ఓట్ల విప్లవం అని చెప్పారు. కాబట్టి ఆ మరో రూప ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ సాంస్కృతిక ఉద్యమంతో పాటు ఈ ఓట్ల విప్లవాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఒక నిజమైన రాజు ఆ ఊరికి ఉంటేనే అది రామరాజ్యం అయితే, రామరాజ్యం కూడా చూడలేదు, కానీ ఒక మంచి రాజ్యం అయితే, ఒక మంచి నాయకుడు ఒక ఊరికి ఉంటేనే అనే ఉద్దేశం నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. ఆ బస్సుల నక్సలైట్లు, ఆ ఊళ్ళో నక్సలైట్లు రాడికల్స్ ఉన్నారంటే అక్కడ తాగొచ్చేవాడు కాదు, స్త్రీలు బహిరంగంగా మంచి నిమ్మలంగా తిరిగేవారు, దొంగతనాలు అయ్యేది కావు, ఇళ్ళలో పంచాయతీలు అయ్యేది కాదు. అన్నున్నాడు రాబోయే, అవునా కదా? సో అటువంటి రాజ్యం రావాలంటే నిజంగా మనం ఈ ఓట్ల రాజ్యానికి వచ్చి మన పాలన మనం తీసుకుంటేనే మనకి సమాజం ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. అట్లాగే ఒక మహానుభావుడు చెప్పినాడు, ప్రపంచాన్ని, చరిత్రను మార్చేది, ప్రపంచ సంస్కృతిని మార్చేది ముగ్గురు శక్తివంతమైన మనుషులంట. మొదటిది శ్రామికులు, శ్రమ చేసేవాడు. ఈ పాట శ్రమ, పొలాలలో దున్నుకుంటూ చెమట కాలుస్తూ ఎండలో ఆ ఎండను భరిస్తూ మనకు పంటలు పండించే శ్రమజీవులు శ్రామికులు ప్రపంచ చరిత్రని మారుస్తారంట. మొదటిది. రెండవది సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని మారుస్తారంట, ప్రపంచాన్ని చరిత్రను మారుస్తారంట. టెక్నాలజీ, ఒక వైఫై ఎక్కడ కూర్చుంటే మన ప్రపంచంలో ఎక్కడైనా కదిలించి ఎక్కడైనా మాట్లాడచ్చు, అక్కడే కూర్చొని బిర్యానీ తెచ్చుకోవచ్చు, ఇక్కడే కూర్చొని అన్ని తెచ్చుకోవచ్చు, ఇక్కడ కూర్చొని చదవచ్చు, ఎగ్జామ్ రాసుకోవచ్చు, పాస్ అవ్వచ్చు, ఇక్కడ కూర్చొని మనం ఉద్యోగం చేసి బతకవచ్చు. సో సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ప్రపంచ చరిత్రని, ప్రపంచ సంస్కృతిని మారుస్తారంట. మూడో శక్తివంతమైన మనుషులు ఎవరంటే తెలుసా? చెప్పగలుగుతారా? మొదటిది శ్రామికులు, రెండవది శాస్త్రవేత్తలు, మూడవది సాహిత్య కళాకారులు. ఈ సాహిత్య కళాకారులు, రచయితలు, వాళ్ళు ప్రపంచాన్ని మారుస్తారు, ప్రపంచ సంస్కృతిని మారుస్తారు. తెలంగాణలో, భారత చరిత్రలో తెలంగాణ సంస్కృతిని మార్చింది జననాట్య మండలి. ముందుకెళ్ళింది గద్దరన్న, ఇందాక చెప్పినట్టు సంజీవ్ అన్న, దివాకర్ అన్న, రమేష్ అన్న, అట్లాగే ఇంతకు వచ్చిపోయిన మాస్టర్ జీ, భిక్షపతి, అట్లాగే మన ఇప్పుడున్న పీకే మన ప్రభాకర్ అన్న, దాన్ని తీసుకొని వచ్చింది పీకే. సో ప్రపంచ చరిత్రని మార్చేది ఒక పాట, ప్రపంచ చరిత్రని మార్చేది ఒక కవిత్వం. అందుకే మనం ఈ పాట రూపంతో, ఒక మాట రూపంతో మనం రానున్న పిల్లల్ని కదిలించాల్సిన బాధ్యత ఉందే నేను కోరుకుంటున్నాను. అందుకే ఇందాక తమ్ముడు అన్నట్టు లలితక్క ఏడునవే లలితమ్మ, ఎక్కడైనా నువ్వే ఉన్నావు అన్నట్టు ఇందాక తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ తేవడానికి సంస్కృత ఉద్యమం అది నాన్న 2013-10లో సౌత్ ఇండియన్ కల్చరల్ రెవల్యూషన్ స్టార్ట్ చేయాలని ముందుకొచ్చాడు. అదే టైంలో 12-13లో తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నప్పుడు దాని నుంచి ఇంగ్లాండ్ షిఫ్ట్ అయ్యారు. తను చనిపోయే ముందు చనిపోతాడు అనుకోలేదు. తను ఏమన్నాడంటే సంస్కృత ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలని తన కోరిక ఉంది. ఆ సంస్కృత ఉద్యమంకి ఈ అమరవీరుల అమర కళాకారుల ఇలాంటి వేదికలు తప్పకుండా సంస్కృత ఉద్యమం రూపంలోనే మన ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకొని మనము ఒక సమానమైన సమాజాన్ని మన రానున్న తరాలకు ఇద్దామని
చెట్టు కిందనో పుట్ట కిందనో ఎక్కడున్నా సరే సమయం వచ్చినప్పుడు అందరం కలిసి ప్రజల కోసం మేము ఉన్నామని ముందుకు వస్తున్నాం. అట్లాగే గద్దరన్న చనిపోయినప్పుడు ఆయన చనిపోయినప్పుడు లేడన్నప్పుడు నేను గద్దరన్న చనిపోయిన సంతాప సభ ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతి చోట గద్దరన్న చూసాం, ప్రతి ఇంట గద్దరన్న చూసాం, ప్రతి మనిషిలో గద్దరన్న చూసాం. అంటే ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ ఒక కళారూపం బయటపడుతుంది, ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ ఉద్యమం ఏర్పడుతుంది, ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది, ఎక్కడైతే తిరుగుబాటు ఉంటాడో అక్కడ గద్దరన్న సజీవంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. అందుకే ఆయన గుర్తు చేసుకుంటూ ఒక చిన్న పాటని కార్తీక్ ఈ మాటనే కనిపిస్తున్నాను, ఒక చిన్న పాటని నేను రాశాను, అది మీకు పెడుతున్నాను. ఇందాక అన్నట్టు గద్దరన్న లేడు అంటే గద్దరన్న ఆ గుండెలో ఉన్నాడు, ఈ గుండెలో ఉన్నాడు, ఆ పాటలో ఉన్నాడు, ఆ గజ్జల్లో ఉన్నాడు, ఆ బొమ్మల్లో ఉన్నాడు, ఆ డబ్బులో ఉన్నాడు అనుకుంటూ చెప్పిన చిన్న పాట మీకు పాడతాను. మీరు వింటారా? ఈ పాట ఆగలే మాయన్న గద్దరన్న, ఈ ఆట ఆగలే మా నాయన గద్దరన్న, ఈ పాట ఆగలే మాయన్న గద్దరన్న, ఈ ఆట
కళా ఉద్యమాన్ని మనం తెలంగాణ నుంచి మొదలుపెట్టి ఆంధ్ర మొత్తం సౌత్ ఇండియా నార్త్ ఇండియా తీసుకుపోవాలని ఈ కళా వేదికను కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ